ఏ గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మేము ఊరు వెళ్తున్నాం. లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉండి 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 పిచ్చెక్కుతుంది అసలు. సో నన్ను ఊరు తీసుకెళ్తున్నాడు, అది కూడా వరల్డ్లో నాకు ఇష్టమైన ప్లేస్కి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ ఫస్ట్ టైం మేము ఇంత లాంగ్ జర్నీ చేయడం ఇద్దరము. ఫ్రెండ్స్తో అయితే చాలానే ఇష్టం, కానీ మేమిద్దరం పర్సనల్గా లాంగ్ జర్నీ అంటే ఇదే ఫస్ట్ టైం. సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని అనుకుంటున్నాం. బాయ్ బాయ్ ఔరంగాబాద్. ఔరంగాబాద్. Next right onto Jalna Road, Nagpur, Aurangabad, Mumbai Highway. కరోనా లాక్డౌన్ వల్ల కూడా ఇంట్లో ఉండి ఉండి అసలు బయట ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఔరంగాబాద్కి అంకితం అయిపోయినాం. ఆల్మోస్ట్ మేము కరోనా రాకముందు కూడా ఊరికి వెళ్ళాక చాలా రోజులైంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత మేము ఊరు వెళ్తున్నాము. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి. గత 1 week నుంచి రాని సూర్యుడు ఇప్పుడే వచ్చాడు, చూడండి మీరు కూడా. ఫుల్ వర్షాలు, ఆ వర్షాల తర్వాత సూర్యుడు కనిపించాడు. మేము బయలుదేరప్పుడు కూడా అనుకున్నాము అసలు వెదర్ బాగాలేదు కదా, వర్షాలు అంటున్నారు, హైదరాబాద్లో వరదలు అంటున్నారు, తెలంగాణ మొత్తం బీభత్సమైన వర్షాలు, అల్పపీడనాలు, అది ఇది అని టీవీలో చూసి ఫుల్ దడుచుకున్నాము. కానీ మా లక్ బాగుండి మాకు జర్నీలో మాత్రం ఎక్కడ వర్షం తగలలేదు, సేఫ్గా రీచ్ అయ్యాము. మంచి ఎండ కూడా వచ్చింది. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ హాయిగా వెళ్ళిపోయాము. నేను ఈ రోడ్ ట్రిప్లో గమనించింది ఏంటంటే, మన మహారాష్ట్రలో చాలా టైప్స్ ఆఫ్ పప్పులు పండిస్తున్నారు, పసుపు, చెరుకు ఇలాంటివన్నీ పండిస్తున్నారు. చాలా పంట పొలాలు ఉన్నాయి. ఆవులు, గేదెలు చాలా ఎక్కువ ఉన్నాయి. గేదెల కంటే ఆవులు చాలా ఎక్కువగా కనిపించాయి నాకు. ఇంకోటి ఏంటంటే, అస్సలు రోడ్లు బాగాలేవు, చాలా వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే నాకు మన తెలంగాణ ఫార్ బెటర్ అనిపించింది. చాలా మంచిగా డెవలప్ అయ్యిందని అనిపించింది నాకు. ఇక్కడ మహారాష్ట్రలో గమనించుతున్నట్టయితే మన దగ్గర కొండలు ఇవన్నీ రాళ్ళతోని ఫామ్ అయితే ఎక్కువ స్టోన్స్ అట్లా ఉంటాయి కదా. ఈ కొండలపైన అట్లా ఏమి ఉండవు, చెట్లు మంచి గ్రీనరీ అట్లా ఉంటుంది, మస్తు ఉంటుంది. ఈజీగా క్లైంబ్ చేయొచ్చు అన్నమాట. ఎవరైనా సరే మంచిగా ఎక్కేసి పైన కూర్చొని ఆ నేచర్ని ఎంజాయ్ చేసేయచ్చు. ఈ చుట్టూ ఫుల్ అరటి తోటలు, దాని పక్కనే చెరుకు తోటలు ఫుల్ ఉన్నాయి. అసలు ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ పంటలు పండించేటట్టున్నారు. పసుపు తోట, ఈ స్కైని చూడండి, ఏదో ప్లేన్లో వెళ్తే నా పక్కనే మేఘాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. కాదు, ఆ రోజు ఆ మేఘాలు కిందికి ఇలా వచ్చినట్టు మస్తు ఉన్నాయి అసలు. నేను ఇక్కడ నుంచి జర్నీ మొత్తం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా నేను స్కై క్లౌడ్స్ పైన పెట్టేసినాను. ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసేసాను. స్కై అసలు ఎంత బ్యూటిఫుల్. స్కై చాలా బాగుందండి, కనిపించిందా? ఆఫ్ వే వచ్చేసాం. నాందేడ్. టిన్ టిన్ టిన్. ప్రయాణికులకు విజ్ఞప్తి, మీరు చేరుకోవాల్సిన స్టేషన్ మరికొద్ది నిమిషంలో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వారి చూపి నాందేడ్, నెర్లీ నాందేడ్. నాందేడ్ చేరుకోవాల్సిన స్టేషన్ ఇంకొక 5 నిమిషాల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 సైడ్కి వస్తుంది. జాగ్రత్తగా కుడివైపు ఉంటే ఈజీగా ఎక్కడానికి దిగడానికి సులభంగా ఉంటుంది. టింగ్ టింగ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, కృపయా ధ్యాన్ కरें. टिन टिन टिन. ये नांदेड़ का ब्रिज बहुत पुराना है,
कितना पुराना है बोले तो बहुत सालों से है, बहुत साल बोले तो 10 साल है। బస్సు బస్సు बस बस ఆ బస్సు పోతుంది ఆ నుంచి 765 kV సబ్ స్టేషన్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ కార్స్కి జీప్స్కి టోల్ గేట్ ఛార్జెస్ ఉండవన్నమాట. అక్కడ ఓన్లీ ఏమంటారంటే ఇండస్ట్రీ పర్పస్ వాళ్ళకి మాత్రమే అక్కడ టోల్ గేట్ ఛార్జెస్ ఉంటాయి. లైక్ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. వాటి కోసం వచ్చే లారీలకి డీసీఎంలకి వాటికి మాత్రమే టోల్ గేట్ ఛార్జెస్ తీసుకుంటారు. సో మనం టోల్ గేట్ ఛార్జెస్ లేకుండానే బాగా తిరిగేసేయచ్చు. The partition lake which has been divided the two states into two separate regions. Okay, this is a very narrow bridge. Heavy vehicles which are more than 20 tons are not allowed on this road, which are prohibited to enter on this. ట్వైన్ 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 ప్రయాణికులకు విజ్ఞప్తి, మహారాష్ట్ర బార్డర్ అయిపోయి ఇప్పుడు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాము. తెలంగాణలోకి ఎంటర్ అవ్వగానే ఈనాడు వెల్కమ్స్ యూ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ తెలుగు పీపుల్ అని పెద్ద హోర్డింగ్ పెట్టేశారు. ఎంతైనా మన ప్లేస్కి వస్తే ఆ ఆనందమే వేరు కదా. బైన్సర్ టు నిజామాబాద్ టు కామారెడ్డి. మేడం గారు డ్రైవింగ్ గుర్రం గుద్దేసి సచ్ ఏ డేర్ డెవిల్ అయ్యాం. ఈసారి కార్ ఇచ్చేసిన ఈసారి హైవే పైన కార్ ఇచ్చేసింది. అసలే నేను కార్ డ్రైవింగ్ చేస్తే నాకు ప్యాక్ అవుతుంది. ఇంక ఈసారి హైవే పైన ఇచ్చినట్లుంది. డ్రైవింగ్ సూపర్ ఎక్స్పీరియన్స్. చాలా 10 hours నుంచి డ్రైవింగ్ చేస్తున్నావు. బాగా ఏమన్నా బాధ ఉందా, హ్యాపీగా ఉందా? నువ్వు 10 hours నుంచి చేస్తున్నావు. నేను జస్ట్ మా ఊరు వచ్చే ముందు తీసుకున్నాను అంతే. 10 hours అది కూడా భయపడుతూ తీసుకున్నా. కొంచెం నాకు నర్వస్ ఉంది. చాలా 2-3 months తర్వాత మళ్ళీ డ్రైవింగ్ చేస్తాను. అసలు గుర్తుందా మర్చిపోయాను, నాకే తెలియట్లేదు. ఏదో పోతుంది బండి, మంచిగా అవుతుంది. రోడ్ అంతా క్లాత్ ఉంది. నేను నడిపిస్తున్నా బండి పోతుంది, అర్థం కావట్లేదు. ఒక 10 hours జర్నీ తర్వాత ఫైనల్లీ ఇంకో 10 minutesలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. 1 year తర్వాత వెళ్తున్నా. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. ఫస్ట్ ఇట్లా మహారాష్ట్ర ఒక రివర్ వచ్చింది, అది మహారాష్ట్ర తెలంగాణ. అది ఎంటర్ అవ్వగానే తెలియని ఆనందం వచ్చేసింది. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. 10 minutes, జస్ట్ 10 minutesలో ఇంటికి వెళ్ళిపోతాం. సంతు నీ ఫీలింగ్ ఏంటి? నీ ఫీలింగే నా ఫీలింగ్. నా ఆనందమే నీ ఆనందమా? యా, beware of me, I am caution. మా ఊరు వచ్చేసామో. మా ఊరు వచ్చినాము,
మా ఊరు వచ్చినాము చిన్న మల్లారెడ్డి. మా ఊరు ఉంటుంది కామారెడ్డి పక్కనే, మా ఇల్లు ఉంటుంది రోడ్డు పక్కనే. ఇక మా ఊరు చూసేయండి. నా ఆనందాన్ని ఎవరూ ఆపలేరు, ఎందుకంటే నేను ఊరు వచ్చాను కాబట్టి ఈ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. నా పాటలు విని భయపడిన వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా పాటలు విన్నాక కూడా మీరు ఇంకా ఈ వీడియో చూడగలుగుతున్నారు కాబట్టి. మా శ్రావణక్క వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ లాభులు అనురి. చూడండి మా మామ పిల్లలు మార్నింగ్ నుంచి అసలు ప్రతి వచ్చిన వెహికల్లో నేనే వచ్చినేమో అనుకొని అక్కడనే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ హ్యాపీ ఫేసెస్ చూడంగానే అబ్బా అనిపించింది నాకు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.